సహోదరులందరికీ మరొక పర్యాయం ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాం. హౌస్ ఆఫ్ జీఎస్ ఏసు మందిరం తరఫున ఈ యొక్క శుభాలు మీకు తెలియజేస్తున్నాం. ఎందుకొరకు ఇంత ఉదయాన్నే మీ మధ్యకి వచ్చి ఈ మాటలు పాటలు వెల్లడి చేస్తామనే ఆలోచన మీకు రావచ్చు. కాబట్టి దయతో ఆ యొక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దయతో మీరు అందరూ శ్రద్ధగా వినాలని కోరుతున్నాం. మానవులుగా మనందరం కూడా మరి దేవుని గురించి రకరకాలైన అభిప్రాయాలు కలిగి ఉంటాం. దాంట్లో ఒక ఉన్నతమైన అభిప్రాయం ఏంటంటే దేవుడు వైద్యుడు లాంటి వాడు, లేకపోతే దేవుడు బాగు చేసేవాడు. అందుకొరకే ఒక మరి నానుడి వైద్యో నారాయణ హరి అని పదం మనం వింటాం. అనగా దేవుడు వైద్యుడు అంటే మనకి ఈ లోకంలో అనేక మంది వైద్యులు ఉన్నారు. మరి అలాంటి వాడా దేవుడు? వాళ్ళు మనకి బాగు చేసే డాక్టర్లు లేకపోతే దేవుడు కూడా ఒకడేనా అనే ఆలోచన మనకు రావచ్చు. కానీ నిజానికి మనుషులైన వైద్యుల కంటే దేవుడైన వైద్యుడు ఉన్నతమైనటువంటి వాడు. ఆయన మానవులైన వైద్యులు బాగు చేయలేనివి కూడా ఆయన బాగు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ రోజున మరి ఈ యొక్క లోక సంబంధంగా ఉన్న వైద్యులైతే రకరకాల వ్యాధుల నుంచి మనల్ని విడిపించడానికి వారు మనకి ట్రీట్ చేస్తారు. మందులు ఇవ్వడం, ఇంజక్షన్స్ చేయడం, లేకపోతే మనల్ని మరి ఆయా రకరకాలైన టానిక్స్ ద్వారా ఈ యొక్క వ్యాధి బాధల నుంచి విడిపిస్తారు. శరీర సంబంధమైన వ్యాధులు అనగా ఈ యొక్క జ్వరం, రొంప, దగ్గు, రకరకాల ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధులు, మరి బీపీ, షుగర్ ఇలాంటివన్నీ కూడా బాగు చేయడానికి ఈ లోక సంబంధమైన వైద్యుల్ని మనం చూస్తున్నాం. మరి దేవుడు వైద్యుడు అంటున్నారు కదా, ఆయన దేన్ని బాగు చేస్తారన్న ఆలోచన మీకు రావచ్చు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులరా, మరి మనుషులు ఎవరు బాగు చేయలేనిది ఒకటి మనం కలిగి ఉన్నాం. ఏ డాక్టర్ కూడా మరి ఆ స్థితి నుంచి మనల్ని ఏ డాక్టర్ గారు కూడా మనల్ని ఈ యొక్క పరిస్థితి నుంచి విడిపించలేరు. శరీర సంబంధంగా అనేక రకాలైన వ్యాధులను బాగు చేసే వైద్యులు, స్పెషలిస్ట్స్ ఉన్నారు. కానీ మనం కలిగిన అతి ముఖ్యమైన ఒక విషయాన్ని మరి ఎవరు కూడా బాగు చేయలేరు. దాన్నే దేవుని వాక్యం చెప్తోంది. హృదయము మరి అని ఒక అంతరంగం, దీన్ని ఇంకోలాగా మనం చెప్పవలసిన అంతరంగం మన మనసు. ఏమండి, ఈ రోజున మనకి కంటికి కనబడే అవయవాల్ని బాగు చేయడానికి వైద్యులు ఉన్నారు. కానీ కంటికి కనబడని చాలా ముఖ్యమైన ఒక మరి విషయం మనం కలిగి ఉన్నాం. దాన్ని హృదయం లేదా అంతరంగం అంటాం. దేవుని వాక్యం చెప్తోంది, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. సామెతల గ్రంథం 4:23 కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రం చేసుకోను. కాబట్టి అన్నిటికంటే చాలా ముఖ్యమైన అవయవం ఏంటంటే మన అందరిలో అంతరంగము లేదా హృదయము. ఈ అంతరంగము లేదా హృదయం ఎలాంటిదంటే దీన్ని బట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది. అనగా మన హృదయంలో ఉన్న స్థితిని బట్టే మనం జీవిస్తాం. మన హృదయంలో ఒకవేళ చెడుతనం ఉన్నట్లయితే మనం జీవించే జీవితం అంతా చెడ్డగానే ఉంటుంది. దేవుని వాక్యంలో గమనించినట్లయితే మార్క్స్ వార్త 7:21 లోపల నుండి అనగా మరి మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకము వచ్చినని రాయబడింది. కాబట్టి మనిషిని మన అంతరంగంలో ఇన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి. అంటే చూడడానికి పైకి బాగానే ఉన్నాం, కానీ మన అంతరంగంలో మరి దురాలోచన, చెడ్డ ఆలోచనలు, మనుషులని గురించి లేకపోతే ఇతరత్ర విషయాల గురించి మరి ఇటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాం. దొంగతనం అంటే మనది కాని విషయాన్ని ఆశించడం, మనది కాని విషయాన్ని తీసుకోవడం. దాన్ని దొంగతనం అంటే పెద్ద పెద్ద బ్యాంకులకి వెళ్ళి ఆ డబ్బులు తెచ్చేయడానికి కాదు, కానీ మనది కాని వస్తువు, మనది కాని వ్యక్తి మరి ఆశించడం, తీసుకోవడం పక్కన పెట్టిన ముందుగా ఆశించడం, కావాలని ఆశించడం, మరి అది దొంగతనంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రభుని ప్రియమైన సహోదరులారా, మానవులుగా మన హృదయం ఎంతో చెడిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని రాయబడింది. కాబట్టి ఈ రోజున పైకి కనబడి అవయవాలు బాగోకపోతే బాగు చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తున్నాం, వైద్యుని సంప్రదిస్తున్నాం. వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ద్వారా ఉపశమనం పొందుతున్నాం, కొద్దికాలం సంతోషంగానే ఉంటున్నాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, దేవుడు వైద్యుడు అంటే ఆయన ఏది బాగు చేస్తాడనే ఆలోచనలో భాగంగా ఆయన మన హృదయాన్ని, ఎవరు కూడా బాగు చేయలేని ఈ అంతరంగాన్ని మరి ప్రభు బాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందువరకు దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 23:26 నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని ప్రభువు సెలవిస్తున్నారు. కాబట్టి మన అంతరంగాన్ని బాగు చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. డాక్టర్ గారు ఏదైనా ఒక వ్యాధి కలిగినప్పుడు బాగు చేయడానికి ఆయన ఏం చేస్తారు?
ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఇంజక్షన్, ఒక టాబ్లెట్, ఒక టానిక్ వాడతారు. ఆ యొక్క మందు ద్వారా ఆ యొక్క వ్యాధి నుంచి మనల్ని విడిపిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన యొక్క అంతరంగాన్ని శుద్ధి చేయడానికి, మన హృదయాన్ని పరిశుభ్రపరచడానికి ఆయన ఇచ్చే మందు ఏంటంటే, ఆయన చేసిన కార్యం ఏంటంటే, ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా ఎత్తించి మనందరి కొరకై ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని మన అంతరంగాన్ని శుద్ధి చేయడానికి వీలుగా మరి ఒక టానిక్ గా ఆయన తన అంతరంగాన్ని మన అంతరంగాన్ని శుద్ధి చేయడానికి ఆయన తన రక్తాన్ని చిందించినట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి, లేదా మన హృదయంలో ఉన్న ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది. ఈ రోజున మన బట్టలు మురికైతే ఆ యొక్క మురికిని పోగొట్టుకోవడానికి నీళ్లు వాడతాం, బట్టలు సబ్బు వాడతాం. అలాగే ఏదైనా ఒక గ్రీజ్ మార్క్ కానీ ఆయిల్ మార్క్ కానీ అయితే వేరే వేరే ద్రవాలు వాడతాం. అలాగా ఈ హృదయంలో ఉన్న ఈ పాపం, మన ఆత్మకు పడిన ఈ పాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించడానికి ఈ లోకంలోనికి దిగివచ్చి మరి శిలువలో మనందరి కొరకే తన రక్తాన్ని ఆయన చిందించారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, ఆయన రక్తం ద్వారా మాత్రమే మన హృదయాలు శుద్ధీకరణ చేయబడతాయి. అందుకొరకే ఆయన మనల్ని పిలుస్తున్నారు, నా కుమారుని హృదయమును నాకు ఇమ్మని ప్రభు పిలుస్తున్నారు. ఆయన రక్తానికి ఉన్న శక్తి ఎలాంటిదంటే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయని రాయబడింది. కాబట్టి ప్రోక్షింపబడిన హృదయం కలిగినటువంటి వారమై మనం ఉన్నప్పుడు మన హృదయాలు శుద్ధీకరణ చేయబడతాయి. మన హృదయంలోనే యొక్క మరి చెడుతనం అంతా తొలగించబడుతుంది. మన హృదయంలోనే యొక్క మరి దేవునికి ఇష్టంగా లక్షణాలన్నీ కూడా పరిహారం చేయబడతాయి. తద్వారా మన హృదయంలో, మన అంతరంగంలో పరిశుద్ధత, మన అంతరంగంలో యథార్థత, మన అంతరంగంలో నీతి, ఇవన్నీ కూడా దేవుడు మనకి తన రక్తం ద్వారా అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. అందుకొరకే అటువంటి విలువైన శ్రేష్టమైన రక్తాన్ని చిందించిన కొరకు యేసు ప్రభు వారి కలువరి శిలువలో మరణించారు. చాలా మంది అనుకుంటున్నట్టుగా మీలో చాలా మంది తలస్తూ ఉంటారు, యేసు ప్రభు వారి శక్తి లేక, తప్పించుకోలేక, మహిమలు లేక ఆయన్ని పట్టుకుని ఆయన సిలువ వేస్తారు, ఆయన నిస్సహాయుడిగా చనిపోయాడని చాలా మంది అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే, ఆయన ఎందుకొరకు చనిపోయారంటే మన హృదయాన్ని శుద్ధీకరణ చేయడానికి అవసరమైన రక్తాన్ని చిందించడానికి. అందుకొరకు ఆయన భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే, నేను పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచనకరంగా నా ప్రాణం పెట్టడానికి వచ్చానని ప్రభు సెలవిచ్చారు. అంతేకాకుండా ఆయన ఒక పాత్రను పట్టుకొని, ఇదిగో మీ కొరకై మరి నిబంధన రక్తం, అనేకుల కొరకై చిందింపబడుచున్న, పాప క్షమాపణ కొరకై చిందింపబడుచున్న నిబంధన రక్తం అని ప్రభు సెలవిచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మానవులుగా మన పాపములకు విడుదల కలుగుతా ఉంది. మన హృదయంలో ఉన్న ఇక మలినము తొలగించబడతా ఉంది. తద్వారా మన హృదయం నుండి జీవధారలు బయలుదేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు ఏంటంటే మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి మత స్థాపకుడు కాదు, ఆయనకి సంబంధించిన వార్త మత సంబంధమైన వార్త కాదు, ఆయన శిలువ వార్త మనందరికీ శుభవార్త. అదేంటంటే నీ యొక్క నా యొక్క హృదయమును, మన అంతరంగంలో ఉన్న యొక్క పాపమును, మన అంతరంగంలో యొక్క దేవునికి ఇష్టంగా విషయాలన్నింటినీ తొలగించడానికి యేసు ప్రభు వారి శిలువలో కలువరి రక్తాన్ని ఆయన చిందించారు. ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో, స్త్రీలైనా పురుషులైనా ఎవరైతే విశ్వసిస్తారో, ప్రభు నా అంతరంగం పాపంతో నిండి ఉంది, నేను చూడడానికి పైకి బాగానే ఉన్నాను కానీ నేను దురాలోచన చేత, దుష్టత్వం చేత, నీకు ఇష్టంగా విషయాల చేత నేను పీడించబడతా ఉన్నాను, నా హృదయాన్ని శుద్ధీకరించి ప్రభు అని ఎవరైతే ప్రభుని వేడుకుంటారో, ఆ వేడుకున్న వారు అందరికీ మరి ఎటువంటి భేదం లేకుండా అందరికీ కృప చూపువాడైనాడు. అందుకొరకు దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని ప్రభు పిలుస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్య నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు సెలవిస్తున్నారు. ఎవరి హృదయం అయితే శుద్ధీకరణ చేయబడుతుందో వారే దేవుని రాజ్యాన్ని చేరుకోగలరు. అందుకొరకే దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి మనం దేవుణ్ణి చూడాలంటే, అనగా ముక్తిని చేరాలంటే, పరలోకం వైకుంఠం చేరాలంటే మనం పైకి బాగుండడం కాదు, మన అంతరంగం బాగుండాలి. మన హృదయం శుద్ధీకరణ చేయబడాలి. ఈ హృదయ శుద్ధీకరణ మన వల్ల మనంతరం మనం చేసుకోలేం. ఈ హృదయ శుద్ధీకరణ చేయడానికే యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరకు తన పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులు ఆలోచన చేయండి. ఆయన మన వైపుకి తన చేతులు చాపుతున్నాడు. మరి లోబడినలోని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతుందని రాయబడింది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనలందరినీ కూడా స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారి అంతరంగాన్ని శుద్ధి చేయడమే కాకుండా, ఎప్పుడైతే హృదయం శుద్ధీకరణ చేయబడుతుందో మన చూపులు, మన ఆలోచనలు, మన తలంపులు, మన అలవాట్లు అన్ని కూడా మరి మార్చివేయబడతాయి. అనేక మందికి దీవెనకరంగా మార్చివేయబడతాయి. మరి పాపం నుండి విడుదల పొందుతాం. హృదయంలో ఉన్నదాన్ని బట్టే
మన ప్రవర్తన ఆధారపడి ఉంటది. కాబట్టి మన హృదయాన్ని శుద్ధీకరించి మన హృదయంలో పరిశుద్ధతనివ్వడానికి మన హృదయంలో యథార్థతనివ్వడానికి యేసు ప్రభు వారు తన పవిత్రమైన రక్తాన్ని శిలువలో చిందించారు. ఆయన మరణించింది మన కొరకే. ఆయన శిలువలో రక్తం కార్చింది నీ కొరకు, నా కొరకు. మనం చేసిన ప్రతి పాపం కొరకు ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి, తల మీద ముళ్ళ కిరీటం వచ్చబడింది, ఆయన శరీరం అంతా జల్లెడిగా చేయబడింది. ఈ విధంగా నీ కొరకు, నా కొరకు ఆయన తన ప్రాణాన్ని సమర్పించారు. మరి రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని రాయబడింది. అటువంటి పాప క్షమాపణ కలిగించే రక్తాన్ని యేసు ప్రభు వారు చిందించారు. ఈ విషయాన్ని ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా మరి రక్షణను ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. మరి అటువంటి విశ్వాసం కలిగిన మేము అదే విషయాన్ని మీకు ప్రకటన చేస్తున్నాం. మరింత సమాచారం కొరకు మీకు ఇవ్వండి పుస్తకాలు ప్రేమతో చదవండి. అలాగే మరి మీకు దగ్గరగా ఉన్న దేవుని మందిరాన్ని మీరు వెళ్ళొచ్చు అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి. ఒకవేళ మీరు జయరామారిపేట నొన్నగుప్పలవారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ మందిరానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. స్థానికంగా ఇక్కడ సహోదరులు వేలు గారు, వల్లి గారు వారి కుటుంబాలు ఇక్కడ నుంచి మందిరానికి వస్తా ఉన్నారు. దాంతో వారిని సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా దీవించిన గాక. మరి దేవుని వాక్యంలో చెప్పని మాటలు ఏంటంటే